ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం రమేష్ తెలంగాణలో అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకున్నారని, రేవంత్ రెడ్డికి 10,000 కోట్ల అప్పు ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. దీనికి సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేటీఆర్ కు మతిపోయిందని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. దేనికైనా చర్చకు సిద్ధమేనని చెప్పారు. కవితను జైలు నుంచి విడుదల చేయిస్తే, ఈడీ, సిబిఐ దాడులు జరగకుండా చూస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ తనకు చెప్పారన్నారు. దీనిపై చర్చకు రావాలని అన్నారు. ఇదే విషయంపై కేటీఆర్ కూడా స్పందించారు. చర్చకు తాను కూడా రెడీ అని, చర్చకు సీఎం రేవంత్ రెడ్డి, రమేష్లు ఇద్దరు కలిసి రావాలని అన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఈ చర్చకు ప్లేస్ రెడీ చేస్తారని, బీఆర్ఎస్ దగుల్బాజీ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కాళేశ్వరంలో ఎవరికెవరు కాంట్రాక్టులు ఇచ్చారో, ఎలా ఇచ్చారో కూడా చెప్పాలని నిలదీశారు.